యేసు ప్రభువు వారు ఈ లోకములోకి వచ్చిన రోజు మొదలుకొని శిలువ మీదకి వెళ్ళి ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన నామమందు విశ్వసించిన వారికి ఆయన ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ప్రార్థన. దెర్ ఇస్ నో అదర్ వెపన్ యూ హ్యావ్, అండ్ ప్రేయర్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఆ విశ్వాసం అనుకున్నాను. ప్రార్థన అతి శక్తివంతమైన ఆయుధం. నేను వందలాది సార్లు మాటలు చెప్పుంటాను, ప్రసంగాలు విని మారినోళ్ళు కంటే ప్రార్థన ద్వారా మారినోళ్ళు ఎక్కువ. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, గ్యారంటీ అది. ఇక్కడ ఎంతమంది అయితే రక్షణ అనుభవం. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, నా మార్పు ఎన్నో సంవత్సరాల మా తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన. ఎందుకంటే మా నాన్న ప్రసంగాలు నేనే వెళ్ళాను, ఎందుకంటే నన్నే డైరెక్ట్గా వాయిస్తున్నాడు అనుకునేవాడిని నేను. కాబట్టి వచ్చేవాడిని కాదు, ఇంట్లో వాయిపోయి ఇక్కడికి వస్తే వాయిపోయి, కాబట్టి తరగబడ్డా. ప్రసంగాలు విన్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నది ఏంటి? వారి కన్నీటి మనకు కనిపించదు. పుట్టి మా తల్లిదండ్రులు అనట్లేదు, ఎంతోమంది ప్రార్థించారు, నా స్నేహితులు ప్రార్థించారు. సో మెనీ పీపుల్. ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండ్ యూజ్ ఇట్ యాజ్ మచ్